ఏం సార్ మీ ఊర్లో 13 మంది కనబడతలేరట మరి తెలుసా? ఏం తెలియదు సార్ మా కొడుకు కూడా లేడు. ఫోన్లు కలుస్తున్నాయా మరి? ఫోన్లు లేవు, ఫోన్లు కలిసి లేదు. మరి ఆ ఫోన్లు ఏమైనా వాళ్ళు ఏమైనా వాళ్ళు పచ్చగా కనిపించలేరు. ఎన్ని రోజులే? ఇప్పుడు 5 రోజులే. మేము ఇదే ఏడ్చుకుంటే ఎవరు ఏం చెప్పేది లేదు. పోలీసులు తత్తురు పోతురు. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఈ అనుమానం ఎవరి మీద ఉన్నది? సర్పంచ్ తోటి లేపడికని ఈ కథ దాడుతుంది. మీ సర్పంచ్ ఎమ్మెల్యే కుమ్మకాయ ఇలాంటి పనులు చేస్తుర్రు. వాళ్ళిద్దరు కలిసి చేస్తుర్రు. మరి పట్టుక పేరు ఇది వరకు అడ్రస్ లేదు వాళ్ళది. పోలీసులు అయితే మేము పట్టుకపోలేదు మాకు తెలియదు అంటారు. అడిగినాం సార్, అడిగినా మాకు తెలియదు అంటారు. మీ ఎమ్మెల్యే ఏమన్నాడు ఫస్ట్ మీకు ఎలక్షన్ ముందు? అన్నాడు ఈ ఊరును మేము హనుమన్న గుడి మీద బాధ చెప్పిండు. నేను ఖచ్చితంగా నేను వచ్చినట్టు మేము ఇది లేపెత్తా, నేను ఊరును మీకు మంచిగా చేస్తా అని అన్నీ చెప్పిండు. దండం వల్ల పెట్టిండు. నేనున్నా మీకు. గెలిచిన తర్వాత మీ ఊరోళ్ళు 10 మందో 50 మందో కలిసిపోయి ఎమ్మెల్యే దగ్గర పోయిలా మీరు? ఎమ్మెల్యే మాట ఇచ్చారు కదా చేయమని చెప్పేసి. ఇటు వచ్చడే లేదు ఆయన. ఏదైనా ఇక సర్పంచ్ ఈయన గెలిచిన కాడ నుంచి ఇక ఆయన ఎడత్తుండు. ఆయన చెప్తేనే ఆయన రావాలి. ఆయన వచ్చిన ఆయన తోటి మళ్ళీ 20 మంది పోలీసులు రావాలి. ఇక మమ్మల్ని ఏడా మాట్లాడనిస్తారే? ఇప్పుడు మనోళ్ళని గెలిపించినాము, మనలా లావాడతారనే కదా. ఇక మాకే 30 దేవటి ఏం చేయమంటారు సార్? మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాండి. ఇప్పుడు ఇండ్లు సగం సగం కూలిపోయినాయి సార్. మావి వెనుకటి కాంగ్రెస్ అవి ఇండ్లు. ఏం చేయమంటారు? మాకు ఏం న్యాయం చేస్తలేరు. అయ్యా నారాయణపూర్ అలా పట్టించుకుని లేదు. ఎవరు అధికారులు పట్టించుకుని లేదు, సర్పంచ్ పట్టించుకుని లేదు, ఎవరు పట్టించుకుని లేదు. ఊళ్ళే ఎవరు ఎంపీటీస్ అయినా ఇగో నీవు ఒక్కదానే ఉంటావు కదా, నీకెందుకు ఇల్లు అని అంటుండ్రు. అయ్యా ఇందిరమ్మ ఇల్లు పోటువలు దించుకపోయినరు, ఇల్లు చూసుకపోయినరు, అన్నీ చేసుకపోయినరు. నీకెందుకు ఇల్లు అని అంటారు. నేను మాట్లాడితే పట్టించుకుంటలేరు. నీకెందుకు ఇల్లు అని అంటారు. అత్తదని అంటారు. మళ్ళా అత్తలేదు. అందరికి వచ్చినాయి, మాకెందుకు రావు అని నేను రోజు పోతే నువ్వు రోజు ఎందుకు వస్తావమ్మా అని అంటుండ్రు. వాంచనుగా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. నేను దిక్కు వల్ల పచ్చిని, నాకు ఒక బిడ్డ ఉన్నది, 3 పిల్లలు, చిన్న పిల్లలు. ఆమె ఇల్లు కూలుతుందనే అత్తలేదు. నాతోటి ఉండేది వాంచను. మొన్న వారం రోజుల కింద మీ ఊర్లో ఒక గ్రామ సభ జరిగింది. ఆ రోజు ఏమైందమ్మా? గొడవ అయిందా? ఎట్లా 13 మంది కనిపిస్తలేరు మీ ఊర్లో? నేను పోలే మంచను. నాకు జ్వరం వచ్చింది అన్నాడు. పోలే. జ్వరం వచ్చింది, దవాఖానకి. ఎట్లా వరద వస్తే ఎట్లా ఉంటాయి? వర్షం వస్తే వర్షం వస్తే ఇదే నీళ్ళల్లో మొన్న సర్పంచ్ తీసుకొని వచ్చిండు ఇల్లు చూయించుకునేటానికి. ఈ నీళ్ళకే వచ్చిండ్రు వర్షం కొట్టినప్పుడు. చూసిపోయిండ్రు. చూసిపోయి ఇక అవతలకే అర్ధత్తుంది. వాళ్ళు ఇండ్రు ఎత్తయినాయి, మా ఇల్లు కిందికి అయింది. అవతలకే అర్ధంతా మా ఇల్లుకే ఇనుకుతుంది, అంత ఊలుతుంది లోపల. ఈడు దాకా వస్తాయి. ఇవన్నీ నీళ్ళే ఉంటాయి. మోకాలు మట్టి నీళ్ళల్లో వచ్చిండ్రు. మొన్న ఈడు తీసుకుపోయి వచ్చి చూసిపోయినరు. కట్టదైతే ఎట్లా ఉంటాయమ్మా మీ పరిస్థితి? కట్టది అయిపోతే అయ్యా పాములు. మేము నా కొడుకు పుట్టలే, నా కానుపు కాలే. అప్పుడు కట్టది అయిపోతే దీపాలు మండుతున్నాయి. కట్ట మీద పోయి ఉన్నాం మేము అందరం. లాగలు ఆవులు అన్నీ కొట్టుకపోయినాయి. పెద్ద ఇటో గండి పెట్టింది, అటో గండి పెట్టింది. 40-50 ఏళ్ళ కింద. అయ్యా పోయినసారి జరిగింది. ఇక గిట్లనే ఎలా తీసుకొస్తున్నాం. ఇక కలెక్టర్ ఆఫీస్కి పోతే పాత సర్పంచ్ ఉండే కాపాయినే మల్లారెడ్డి పటేల్. ఆయన ఏం కాదు ఊరికి, ఆయన నోటీస్ పంపించండు. మేము ట్రాక్టర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి కరిమేరి పోయినాం. మీ ఎమ్మెల్యే ఏం చెప్పిండమ్మా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు మీకు? మీ ఊరికి మా ఊరికి అది హనుమంత మీద ఒట్టేసి చెప్పిండు, మీ ఊరు తీసేస్తా, మీ ఊరికి నేను ఉన్నా కదా, నన్ను గెలిపిండ్రి, నేనున్నా, మీ ఊరికి ఏం భయం కాదు, నీ ఊరు తీసేస్తా అని అన్నాడు. ఏం చేస్తలేడు. ఇప్పుడు దాకా ఏమైనా పట్టించుకున్నాడా? ఏం పట్టించుకుంటలేడు. ఊళ్ళకే అత్తలేడు. ఊళ్ళకే అత్తలేడు వాంచను.
అయ్యా. మొన్న గొడవ జరిగింది 13 మంది కనబడతలేరు కదా వాళ్ళపైన కేసు ఎవరు పెట్టిరా మా సర్పంచ్ గారు పెట్టిరా లేదంటే ఎమ్మెల్యే పెట్టిరా ఇప్పుడు ఊర్లో మాట్లాడుకుంటారు కదా ఇక తెలియదు పంచరు నాకు ముచ్చట తెలియదు ఇక అవన్నీ ఇక నా భర్త లేపాయ కొడుకు లేపాయ నాకు ఒక బిడ్డ ఉంటే ఇల్లు కూడా కనీసం మీ ఎమ్మెల్యే మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండా మరి ఇయ్యలేదు అడిగినా ఎప్పుడైనా అడుగుతున్నారు ఎంపీటీసీ అది కార్యదర్శి దగ్గరికి పోయి అడుగుతున్నా సర్పంచ్ దగ్గరికి పోయి అడుగుతున్నా ఎవ్వరు పట్టించుకునే లేదు అత్తదని అంటారు కానీ అచ్చులు లేదు ఏం లేదు నా దగ్గర పైసలు లేపాయి నేను కట్టుకుందామంటే ఇంట్లో కూలి సత్తను ఏమో అని నాకు భయం అవుతుంది ఇల్లంతా కూలి సత్తదో ఆట 3,000-4,000 పెంచిన పైసలు అటే పెడుతున్నా కవర్లకు అయ్యా